సో ఇప్పుడు అప్డేటెడ్ నీ సిలబస్లో మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి. ఇన్వర్టిబ్రేట్స్ నుంచి ఒకటి ఆర్గానిజం గురించి డీటెయిల్డ్గా చదవాలి, మార్ఫాలజీ, అనాటమీ అవన్నీ. అలానే వర్టిబ్రేట్స్ నుంచి ఒకటి చదవాలి. ఇన్వర్టిబ్రేట్స్ నుంచి కాక్రోచ్ చదవాలి, ఎందుకంటే కాక్రోచ్ చాలా సక్సెస్ఫుల్ ఆర్గానిజం. డైనోసార్స్ ఉండే టైం నుంచి ఉన్నాయి కాబట్టి ఇట్స్ లైక్ ఎ లివింగ్ ఫాజిల్ అంటారు కొంతమంది. ఎందుకంటే అంత సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఈవెన్ డీహెడెడ్ చేసిన కొన్ని వారాలు బతకగలదు. ఎందుకు చచ్చిపోద్దంటే తినలేదు కాబట్టి చచ్చిపోద్దంట, తల తీసేసినందుకు చచ్చిపోద్దంట. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ కాక్రోచ్. అండ్ కాక్రోచ్ పెస్ట్ మీకు ఎక్కడైనా బతికేస్తుంది అది. సో ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ కాబట్టి మనం దీని గురించి తెలుసుకుందామని చెప్పి ఈ చాప్టర్ పెట్టారు. అలానే యాంఫీబియన్లో మనకి ఫ్రాగ్ ఎందుకు పెట్టారంటే ఆల్మోస్ట్ మనకి ఫ్రాగ్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అది ల్యాండ్ మీద బతకగలదు, వాటర్లోనూ బతకగలదు. అంటే కంప్లీట్ ఫిష్ గురించి చెప్తే మనకి ఏమవుతుందంటే ఓన్లీ వాటర్ హ్యాబిటేట్, వాటి గిల్స్ అవే చదువుతాం. అదే రెప్టైల్స్, ఏవ్స్ అంటే కంప్లీట్గా ఇటువైపు టెరెస్ట్రియల్ సైడ్ వస్తాం. అందుకే దే హ్యావ్ క్రియేటెడ్ అన్ యాంఫీబియన్ గురించి చదవమని చెప్పారు. ఎందుకంటే మనం డ్యూయల్ లైఫ్ చదువుతాం, అలా ఉంటే ఎలా ఉంటుంది. టాడ్పోల్ లార్వా కూడా వస్తుంది కాబట్టి వాటర్లో ఉన్నప్పుడు ఎలాంటివి ఉంటాయి, బయట ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అని చెప్పేదే లాజికల్ అనమాట. ఈ లాజిక్ని బట్టే మనం ఈ రెండు, ఒకటి ఇన్సెక్ట్ ఇంకొకటి ఫ్రాగ్. సో కమింగ్ టు ఇన్వర్టిబ్రేట్స్లో ద లార్జెస్ట్ ఫైలం అన్ని ప్రతి 10 స్పీషెస్లోనూ 7 ఇన్సెక్ట్సే ఉంటాయంట. లార్జెస్ట్ ఫైలం అంటే ఆర్థ్రోపోడా, దాంట్లోనే లార్జెస్ట్ క్లాస్ ఏదంటే ఇన్సెక్టా. సో మనకు తెలుసు ఇది లార్జెస్ట్ ఫైలం కిందకి వస్తుంది, లార్జెస్ట్ క్లాస్ కిందకి వస్తుంది. అండ్ వర్టిబ్రేట్స్ ఎక్కువ, ఇన్వర్టిబ్రేట్స్ ఎక్కువ అంటే ఆబ్వియస్లీ ఇన్వర్టిబ్రేట్సే ఎక్కువ, మనకంటే అవే ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైలం. దాని సక్సెస్ మెయిన్గా ఏంటంటే జాయింటెడ్ అపెండేజెస్ వల్ల ఫాస్ట్గా కదలగలవు. ఇంకోటి ఏంటంటే కైటినస్ ఎక్సోస్కెల్టన్ అనమాట. ఆ ఎక్సోస్కెల్టన్ ఉండడం వల్ల ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. వాటర్ లేకపోయినా కూడా ఇవి బతికేయగలవు, లోపల వాటర్ని కన్జర్వ్ చేసుకొని. అందులో యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి, వాటర్ని చాలా బాగా కన్జర్వ్ చేయగలవు బాడీ. అండ్ వీటికి బ్లడ్లో ఎక్కడ హిమోగ్లోబిన్ ఉండదు, ఈవెన్ ప్లాజ్మాలో ఉండదు, సెల్స్ మీద ఉండదు. మీరు పొరపాటున బై మిస్టేక్ కాక్రోచ్ని కానీ తొక్కితే మీకు వైట్ కలర్లో బ్లడ్ వస్తుంది. అండ్ అలా వైట్ కలర్లో బ్లడ్ వస్తే తప్ప అది చచ్చిపోయి ఉండదు నాకు తెలిసి. మీరు తల తీసేసినా ఏం చేసేసినా చచ్చిపోదు అది. సో ఇంత సక్సెస్ఫుల్ క్రియేచర్ గురించి ఒక్కసారి ఇన్ డీటెయిల్ మన నీట్ ఎగ్జామ్ కోసం చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ దిస్ టాపిక్. ఓకే, సో మొత్తం ఈ యానిమల్ కింగ్డమ్లో ఫైలం ఆర్థ్రోపోడా, నెమటోడా, మొలస్కా అండ్ తర్వాత చూస్తే దాంట్లో ఆర్థ్రోపోడాలో క్లాస్ ఇన్సెక్టా. ఇప్పుడు మనం క్లాస్ ఇన్సెక్టా దగ్గరికి వచ్చేసాం. సో క్లాస్ ఇన్సెక్టాలో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అరాక్నిడా అనే దాంట్లో అది ఇన్సెక్టా వేరు, అరాక్నిడా వేరు, మీరు తెలుసుకోండి. అరాక్నిడా అంటే స్పైడర్, స్కార్పియన్, టిక్స్, మైట్స్. ఇప్పుడు కుక్కలకి వాటికి టిక్స్ వస్తాయి తెలుసా, మనకి పేలు ఎలా వస్తాయో. సో ఈ 4 కూడా దాని అరాక్నిడా కిందకు వస్తాయి. వీటికి 8 కాళ్ళు ఉంటాయి. ఇన్సెక్టా అంటే హెక్సాపోడా, అంటే 6 కాళ్ళు మాత్రమే ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. సో మీరు ఒకవేళ స్పైడర్కి 8 కాళ్ళు ఉండాలి అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీరు స్పైడర్ని చూసినప్పుడు మీకు దాని బాడీ 8 లాగా కనిపిస్తుంది. రిమెంబర్ లైక్ దట్, ఇట్ లుక్స్ లైక్ 8, సో దట్స్ వై 8 legs. ఓకే, లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఎస్, హియర్ కమ్స్ ద హీరో ఆఫ్ ద టాపిక్, ద కాక్రోచ్. సో ఇది కింగ్డమ్ యానిమాలియా కిందకు వస్తుంది. ఫైలం ఆర్థ్రోపోడా. ఆర్థ్రో అంటే జాయింట్, పోడా అంటే లెగ్స్. దే హ్యావ్ జాయింటెడ్ అపెండేజెస్ అండ్ కైటినస్ ఎక్సోస్కెల్టన్. అదే యాక్చువల్ సక్సెస్ ఆఫ్ దిస్ ఇన్సెక్టా. ఎందుకంటే వాటికి 2 pairs ఆఫ్ వింగ్స్ ఉంటాయి. డిప్తెరా కిందకు వస్తాయి. డిప్తెరా అంటే 2 pairs ఆఫ్ వింగ్స్ అని అర్థం. ఆర్డర్ డిప్తెరా, నీట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే 6 జాయింటెడ్ అపెండేజెస్ లేదా 3 pairs ఆఫ్ జాయింటెడ్ అపెండేజెస్, అవే లెగ్స్. అండ్ నెక్స్ట్ జీనస్ పెరిప్లానేటా అంటే స్ట్రైట్ వింగ్స్ అని అర్థం. పెరిప్లానేటా, స్ట్రైట్ వింగ్స్. ఇవి నాక్టర్నల్. మీరు ఎప్పుడైనా నైట్ టైం ఏదన్నా తినడానికి అని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే మీకు సడన్గా అలా నేలంతా తిరుగుతుంటాయి. సో నాక్టర్నల్, నైట్ టైం ఎక్కువ కనిపిస్తుంది. ఇవి చివింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అనమాట. మౌత్ పార్ట్స్ కూడా ఒక్కొక్క ఇన్సెక్ట్కి ఒక్కోలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మస్కిటో తీసుకోండి, అది పియర్సింగ్ అండ్ సక్కింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. అదే మనకి నెక్స్ట్ బటర్ఫ్లై సైఫోనింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్, అంటే పీలుస్తాయి అన్నమాట. బటర్ఫ్లై ఎక్కువ నెక్టార్ని పీలుస్తుంది కదా, సైఫోనింగ్, ఒక స్ట్రా పెట్టి పీల్చినట్టు ఉంటుంది. అదే మనకి మస్కిటో తీసుకుంటే గుచ్చి ఇంజెక్షన్ లాగా బయటికి లాగుతున్నట్టు ఉంటుంది.
కాక్రోచ్కి బైటింగ్ అండ్ చివింగ్ మౌత్ పార్ట్స్ అనమాట. మీకు బట్టల్లోను, పేపర్లోను, ఫుడ్ మీద ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. ఆమ్నివోరస్ అన్నీ తింటుంది. ఇది తినాలి, అది తినకూడదు అని ఏం లేదు. అండ్ ఇది ఒక మనకి వెక్టార్ కూడా. వెక్టార్ అంటే దీని లోపల ఎటువంటి చేంజెస్ జరగవు, కానీ మెకానికల్ వెక్టార్ ఇది. ఒక ఫుడ్ మీద, కంటామినేటెడ్ ఫుడ్ మీద పడి దాని తర్వాత ఇంకొక ఫుడ్ మీదకి వెళ్ళి అలా కంటామినేషన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, సో ఇప్పుడు మనం చూడబోయే స్పీషీస్ పేరు కూడా పెరిప్లానెటా అమెరికానా. సో నెక్స్ట్, ఇది ఇటువైపు ఉండేది పెరిప్లానెటా అమెరికానా, మనం రెగ్యులర్గా చూసేదే కాక్రోచ్. ఇటువైపు ఉండేది బ్లాటా ఓరియంటాలిస్. మీరు ఇది కూడా చూసే ఉంటారు, కానీ ఇండియాలో పెద్దగా కనిపించదు ఇది. సో ఇది లైట్ కలర్లో ఉంటుంది, ఇది డార్క్ కలర్లో ఉంటుంది. ఇది కూడా కాక్రోచ్. సో ఇది 38 millimeters ఉంటుంది, ఇది 25 millimeters ఉంటుంది, చిన్నది. వింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బోత్ సెక్సెస్, ఎక్స్టెండ్ బియాండ్ ద పోస్టీరియర్ ఎండ్. పోస్టీరియర్ బాడీ కంటే కూడా ఎక్కువ, అందుకే కొంచెం ఎగరగలదు. ఇదేంటంటే వింగ్స్ ఉంటాయి కానీ పని చేయవు దీనికి. సో అండ్ ఫీమేల్లో అయితే హైండ్ ఎండ్ ఆఫ్ ద బాడీ దాకా కూడా ఎక్స్టెండ్ అవ్వదు. ఇంకా ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా, చివర భాగం తర్వాత కూడా మీకు కనిపించదు. ఓకే, సో లెట్స్ సీ ద అదర్ వన్. సో కాక్రోచెస్ అనేవి ఆమ్నీ ప్రెజెంట్, ప్రతి ఒక్క దగ్గర కనిపిస్తుంది. ఎక్కువగా వార్మ్ ప్లేసెస్లో, డార్క్ డ్యామ్ ప్లేసెస్లో, కిచెన్. అందుకే మనకి కాక్రోచ్ కిల్లర్ యాడ్స్లో కూడా మీకు స్ప్రే, ఈ యాడ్స్లో కూడా డామెక్స్ ఇట్లాంటి యాడ్స్లో కూడా మీకు కిచెన్నే చూపిస్తారు. అండ్ స్టోర్ హౌసెస్లో, మ్యాన్ హోల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే డార్క్ ప్లేసెస్లోనూ చీకటిగా ఉండే ప్లేసెస్లో కనిపిస్తుంది. సో ఇవి నాక్టర్నల్ అనమాట. దే ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైం అండ్ కమ్అవుట్ ఫర్ ఫీడింగ్, అంటే తినడం కోసం బయటకు వస్తాయి. సో డే టైం అప్పుడు ఏంటంటే వాటికి అవి హైడ్ అయ్యి క్రాక్స్లోను, సర్వీసెస్లోనూ హైడ్ అవుతాయి. లేదా ఇంకా అండర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కిచెన్ కబోర్డ్స్లో ఎక్కువగా ఉంటాయి. మనకు కానీ మనం ఎక్కువ అట్టపెట్టెలు అట్లాంటివి కానీ మీరు ఇళ్లలో కానీ దాచిపెడితే, కాటన్ బాక్సెస్ కానీ ఇట్లాంటివి దాచిపెడితే మీకు ఎక్కువ వస్తాయన్నమాట కాక్రోచెస్. ఇవి ఆమ్నివోరస్, దే ఫీడ్ ఆల్ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్. ఇంకా వన్ మోర్ నీట్ క్వశ్చన్కి వస్తే, అన్ని ఇన్సెక్ట్స్లో కల్లా 25% ఇన్సెక్ట్స్ ఫైటోఫాగస్, ప్లాంట్స్ని తినే బతుకుతాయి. సో వీటికి వింగ్స్ ఉంటాయి, ఫ్లై అవ్వగలవు, బట్ రేర్లీ డూ దే ఎగ్జిబిట్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్లైట్. రేర్గా ఎగురుతాయి, జనరల్గా ఎగురుతూనే ఉండవు ఇవి. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ కాక్రోచ్కి వస్తే, దీనికి డార్సీ వెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్ కలర్, 3 to 5 centimeters ఇన్ లెంత్. అంటే మన చిన్న చిటికిన వేలంత ఉంటుంది. అండ్ 1.5 to 2 centimeters ఇన్ బెర్త్, మన చిటికిన వేలంత థిక్నెస్లోనే ఉంటుంది. బైలేటరల్లీ సిమెట్రికల్, అంటే ఒక ప్లేన్తో కట్ చేస్తేనే ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. ట్రిప్లోబ్లాస్టిక్ అండ్ సీలమైట్. వాటర్ ప్రూఫ్ కైటినస్ ఎక్సోస్కెల్టన్ ఉంటుంది దీని మీద. అది వన్ ఆఫ్ ద సక్సెస్. అంటే ఈ ట్రాపికల్ రీజియన్లో ఉండేదానికి అవి ఆవిరైపోతాయి. అలా కాకుండా అవి ఏంటంటే ఈ ఎక్సోస్కెల్టన్ ఉండడం వల్ల హైలీ ప్రొటెక్షన్ వస్తుంది దానికి. కైటన్ అనేది మనకి మెయిన్గా ఫంగైలో ఉంటుంది. అండ్ ఇంకొక నీట్ క్వశ్చన్ చెప్తాను మీకు. కైటన్ అనేది హోమోపాలిమరా, హెట్రోపాలిమరా? హోమోపాలిమర్. ఎందుకంటే ఎన్ఆస్టైల్ గ్లూకోజమైన్ ఉంటుంది కాబట్టి. ఇది కూడా వన్ ఆఫ్ ద నీట్ క్వశ్చన్ ఫ్రమ్ బయోమాలిక్యూల్స్. సో ఇలా మనకి కైటనస్ ఎక్సోస్కెల్టన్ ఉంటుంది అండ్ ఫంగైలో ఉంటుంది. దాని తర్వాత ఆర్థ్రోపోడాలో ఉంటుంది. మనం ప్రాన్, లోబ్స్టర్, క్రే ఫిష్ వీటిలో మీరు చూసినట్టయితే అవి అంత సక్సెస్ఫుల్గా బతకగలుగుతున్నాయంటే మెయిన్గా ఎక్సోస్కెల్టన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. లోపల వాటి మస్సులు కానీ అవి కానీ చాలా డెలికేట్గా ఉంటాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈవెన్ క్రాబ్ పట్టుకుందంటే మనకి దెబ్బ తగిలేస్తుంది. అందుకే వాటిని రబ్బర్ బ్యాండ్ వేసి కట్టేస్తారు. మీరు క్రాబ్ని కొనడానికి వెళ్ళినప్పుడు కూడా, ఈవెన్ అది చేసేటప్పుడు కూడా ఎక్కువ దగ్గర గుచ్చుకుంటుంది కూడా మనకి. అండ్ ఆ పైన ప్లేట్స్గా ఉంటుంది. మీరు కాక్రోచ్ చూసినప్పుడైతే దాన్ని స్క్లీరైట్స్ అంటారు. ఒక్కొక్క సెగ్మెంట్ ఎలా డివైడ్ అయిందంటే, సో 4 plates అనమాట ఇక్కడ మీకు. ఈచ్ సెగ్మెంట్ ఈ సబ్ డివైడ్ ఇంటూ 4 plates. డార్సల్గా ఉండేది టెర్గమ్ అండ్ వెంట్రల్గా ఉండేదాన్ని స్టెర్నైట్స్ అంటారు. ఇప్పుడు మన బాడీలో కూడా ఫ్రంట్ భాగంలో స్టెర్నమ్ ఉంటుంది కదా. సో ఫ్రంట్ భాగంలో స్టెర్నమ్ ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. వెంట్రల్లో స్టెర్నైట్స్, డార్సల్లో టెర్గైట్స్ అండ్ లేటరల్ సైడ్గా ఉండేది ప్లూరైట్స్, రైట్? సో దిస్ ఈస్ ద యాక్చువల్ పిక్చర్ ఆఫ్ కాక్రోచ్. మీరు చూసినట్టయితే కాక్రోచ్ పిక్చర్ ఇది. అండ్ యూ కెన్ ఏబుల్ టు సీ హెడ్ పార్ట్, థొరాక్స్, అబ్డామెన్. అదే మనకి ఈ ప్రాన్స్,
ఈ లోబ్స్టర్ వీటిలో మీరు చూస్తే సెఫలోథొరాక్స్ ఉంటుంది. అంటే థొరాక్స్ హెడ్ ఫ్యూజ్ అయిపోయి అదొక పార్ట్ని ఫామ్ చేస్తుంది, దాన్నే సెఫలోథొరాక్స్ అంటాం. నెక్స్ట్ హెడ్ ఓవేట్, ఫ్లాట్ అండ్ డార్సోవెంట్రల్గా ఫ్లాట్ అని ఉంటుంది, పియర్ షేప్లో ఉంటుంది. అది రైట్ యాంగిల్స్ టు ద బాడీ అటాచ్ అవుద్ది హెడ్. నిజానికి రైట్ యాంగిల్స్ టు ద థొరాక్స్ బై థిన్ నారో మూవబుల్ నెక్. ఒక చిన్న నెక్ ఉంటుంది, దాన్ని సర్వికమ్ అంటాం. సర్విక్స్ అంటేనే నెక్. 6 స్క్లీరైట్స్ కలిస్తే ఒక హెడ్ అయింది. స్క్లీరైట్స్ అంటే ఇందాక ప్లేట్స్, 6 ప్లేట్స్ కలిస్తే లేదా 6 సెగ్మెంట్స్ కలిస్తే ఒక హెడ్ అయింది. సో మనం హెడ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈవెన్ 6కి ఎలా ఉంటుంది అలానే ఉంటుంది హెడ్ కూడా చూడడానికి. దీనికి ది ఫ్యూజ్ ఇన్ అడల్ట్లో మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఒక హెడ్ క్యాప్సూల్ని ఫామ్ చేస్తుంది. హెడ్లో ఏమేమి ఉంటాయి? కాంపౌండ్ ఐస్. మనం ఈగా మూవీ చూసాం కదా, ఈగా మూవీలో ఎలా ఉంటాయి కళ్ళు, సేమ్ అలానే ఉంటాయి. ఒక్కొక్క కంట్లో 2000 ఒమెటీడియాలు ఉంటాయి. అండ్ అలానే యాంటెన్నా ఉంటుంది, విచ్ ఇస్ హైలీ సెన్సరీ, కళ్ళ కంటే ముందు ఉంటుంది. వీటికి విజన్ అంత క్లియర్గా ఉండదు కదా, మొజాయిక్ విజన్. కాబట్టి ముందు ఏదన్నా ప్రిడేటర్ కానీ ఏదన్నా హామ్ చేసేవి కానీ వస్తుంటే ముందు ఈ యాంటెన్నా పసిగడుతుంది కళ్ళ కంటే కూడా. ఫెనెస్ట్రా, దాని తర్వాత మౌత్ పార్ట్స్. సో మౌత్ పార్ట్స్ ఈ పిక్చర్ ఒకసారి చూద్దాం. ఇది ఎపిక్రేనియల్ ప్లేట్ అంటాం దీన్ని. కాంపౌండ్ ఐస్ ఉంది. ఇది ఫెనెస్ట్రా అనేది సాకెట్ లాగా ఉంటుంది. అది యాంటెన్నా కంటే వెనకాల ఉంటుంది. యాంటెన్నా వచ్చి కళ్ళ కంటే ముందు ఉంటుంది. ఫ్రాన్స్, క్లైపియస్. ఇది మ్యాండిబుల్ పైన ఉంటుంది. అప్పర్ లిప్ లేబ్రమ్. ఇది మ్యాగ్జిల్లా. ఇది లేబియల్ పాల్ప్స్. ఓకే, మ్యాగ్జిలరీ పాల్ప్స్, లేబియల్ పాల్ప్స్, లేబ్రమ్, మ్యాండిబుల్. సో ఇప్పుడు చూద్దాం మౌత్ పార్ట్స్ ఇంకా క్లియర్గా. నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ ఐస్. ఇది కాంపౌండ్ ఐ పిక్చర్. మీరు ఇది ఐపీలో కూడా చదువుతాం మనం. ఇది కార్నియల్ లెన్స్, కార్నియోజన్ సెల్. ఇది కార్నియాని ప్రొడ్యూస్ చేసే సెల్స్. ఇవి కోన్స్ అన్నమాట, అంటే లైట్ విజన్ కోసం. వాటికి కోన్స్ ఉంటాయి. క్రిస్టలైన్ కోన్. ఇది కోన్ సెల్, క్రిస్టలైన్ కోన్. దాని చుట్టూ ఐరిష్ ఉంటుంది. దాని తర్వాత ర్యాబ్డోమ్. ఇది కోన్కి క్రిస్టలైన్ కోన్కి కింద ఎక్స్టెండ్ అయ్యేది ర్యాబ్డోము. తర్వాత దాని చుట్టూ ఉండేది రెటిన్యులార్ షీట్. ఇది ఒక సింగిల్ ఒమటీడియం ఉండేది. బేస్మెంట్ మెంబ్రేన్, నర్వ్ ఫైబర్స్, కార్నియల్ సెల్స్, కార్నియోజెన్ సెల్స్, కోన్ సెల్లు, క్రిస్టలైన్ కోను, ఐరిష్, ఇవన్నీ. సో ఇలా 2000 ఒమటీడియాలు ఉంటాయి ఒక కంట్లో. ఇవి పేర్ ఆఫ్ డార్క్ కిడ్నీ షేప్డ్ స్ట్రక్చర్స్ లేటరల్ సైడ్ ఆఫ్ ద హెడ్లో ఉంటాయి. అండ్ మేడప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ హెక్సాగోనల్ ఫేసెట్స్ కాల్డ్ ఒమటీడియా. మోస్ట్లీ మీరు హెక్సాగోనల్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, మీరు చూసినట్టయితే హెక్సాగోనల్ ఏంటంటే స్ట్రక్చరల్లీ చాలా స్టేబుల్ అనమాట. ఈవెన్ హనీబీస్ బీ హైవ్ కూడా హెక్సాగోనల్గానే ఉంటుంది అది. సో కాల్డ్ ఒమటీడియా. ఒమటీడియం అనేది సింగులర్. ఈచ్ ఒమటీడియా యాక్ట్స్ ఎ సింగిల్ సింపుల్ ఐ అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అందుకే మొజాయిక్ విజన్ ఉంటుంది. ఆల్ ద ఇమేజెస్ కంబైన్ టుగెదర్ ఇన్ ద బ్రెయిన్ అండ్ కంప్లీట్ ఎ సింగిల్ బ్లర్ మొజాయిక్ ఇమేజ్. సేమ్ మనలానే వాటి బ్రెయిన్లో ఇమేజ్ ఫామ్ అయ్యి అది ఒక బ్లర్ ఇమేజ్ కనిపిస్తుంది. కాబట్టే వీటికి యాంటెన్నాస్ ఉన్నాయి. ముందుగా పసిగట్టేస్తుంది యాంటెన్నా ఏదన్నా హామ్ ఉంటే. నెక్స్ట్ యాంటెన్నా అనేది పేర్డ్. కానీ యాంటెన్నాస్ మనకి ఇది షింప్లో వాటిల్లో ప్రాన్స్లో 2 pairs ఆఫ్ యాంటెన్నా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేర్ ఈస్ ఎ పేర్ లాంగ్ స్లెండర్ ఫిలమెంటస్ అనమాట. మెనీ జాయింటెడ్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ బిట్వీన్ ద కాంపౌండ్ ఐస్. సో దే ఆర్ లార్జ్డ్ ఇన్ ఇట్స్ మెంబ్రేనస్ పిట్స్ కాల్డ్ యాంటెన్నల్ సాకెట్స్. సో ఇవి టాక్టో రిసెప్టర్స్, అంటే టచ్కి బాగా మీరు జస్ట్ యాంటెన్నా టచ్ చేస్తే చాలు అది పారిపోద్ది. దేర్ ఆర్ టాక్టో రిసెప్టర్స్ ఇన్ అడిషన్ టు ఆల్ఫాక్షన్, సెన్స్ ఆఫ్ స్మెల్. ఇది ఫుడ్ని లోకలైజ్ చేయడానికి, మెటీరియల్ని ఎక్కడన్నా ముందు ఏముందో కనుక్కోవడానికి. యాంటెన్నాలో సెన్సరీ రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ చూస్తే యాంటెన్నా సాకెట్, స్కేప్, దీన్ని స్కేప్ అంటాం, దీన్ని పెడిసెల్ అంటాం. ఇది ఫ్లెజెల్లం, బ్రిస్టల్స్. ఫెనెస్ట్రా వచ్చి మనకి దే ఆల్సో కాల్డ్ ఆసిక్యులర్ స్పాట్స్ సిచ్యువేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ఈచ్ యాంటెన్నా అండ్ వైట్ స్పాట్స్గా కనిపిస్తుంది. దే ఆర్ సెన్సిటివ్ టు లైట్. ఈ ఫెనెస్ట్రా వచ్చి ఆసిక్యులర్ స్పాట్స్ అనమాట. యాంటెన్నాకి కింద ఉంటుంది.
బేస్ ఆఫ్ యాంటన్నా దగ్గర ఉంటుంది. వైట్ స్పాట్స్ లాగా కనిపిస్తుంది. లైట్ని చూడగలదు, లైట్ని ఫీల్ అవ్వగలదు. సో నెక్స్ట్ మౌత్ పార్ట్స్ వచ్చి బైటింగ్ అండ్ చ్యూయింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. ఇవి ఫుడ్ని మాస్టిగేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇవి మూవబులే. సెగ్మెంటెడ్ అపెండేజెస్, ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్ని లోపలికి తీసుకోవడానికి. పార్ట్స్ ఆఫ్ మౌత్ వచ్చి లేబ్రమ్, మ్యాగ్జిల్లా, మ్యాండిబుల్, లేబ్రమ్. సో పైన ఉండేది లేబ్రమ్, ఇది మ్యాండిబుల్స్, 2 మ్యాండిబుల్స్ సైడు. దాని తర్వాత మ్యాగ్జిల్లా, లేబియం. సో మనకి మ్యాగ్జిలరీ పాల్ప్స్ ఉంటాయి, లేబియల్ పాల్ప్స్ ఉంటాయి. సో ఇది కాంపౌండ్ ఐస్, ఫెనెస్ట్రా, దాని తర్వాత యాంటెన్నా, లేబ్రము, మ్యాండిబుల్, మ్యాగ్జిల్లా, మ్యాగ్జిలరీ పాల్ప్స్, లేబ్రమ్, లేబ్రియల్ పాల్ప్స్. ఒక్కొక్కటి కొంచెం డీటెయిల్గా చూద్దాం. లేబ్రమ్ అంటే అప్పర్ లిప్. ఇది ఫ్లాప్ లాగా ఉంటుంది పైన. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది కదా, అది లేబ్రమ్. ఫ్లాప్ లాగా ఉంటుంది, మూవబుల్ స్ట్రక్చర్ ఇది, విచ్ కవర్స్ ద మౌత్ ఫ్రమ్ అప్ సైడ్. దస్ ఇట్ ఫార్మ్స్ ద యాంటీరియర్ వాల్ ఆఫ్ ద మౌత్ క్యావిటీ. ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ హోల్డింగ్ ద ఫుడ్ డ్యూరింగ్ ఫీడింగ్. అట్లా పట్టుకుంటుంది అనమాట ఫుడ్ని. ఇట్ బేర్స్ ఆన్ ఇట్స్ ఇన్నర్ సర్ఫేస్ కైటినస్ రిడ్జ్ ఉంటుంది, దాన్నే ఎపిఫారింగ్స్ అంటాం. సో ఎపిఫారింగ్స్ క్యారీస్ ద టేస్ట్ రిసెప్టర్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేబ్రమ్. సో దాని తర్వాత మ్యాండిబుల్స్. మ్యాండిబుల్స్ అనేవి ట్రూ జాస్ అనమాట, ఆర్ టూ డార్క్ హార్డ్, ఇక్కడ బ్లూ కలర్లో షేడ్ చేస్తున్నారు కదా అది. సో హార్డ్ కైటినస్ స్ట్రక్చర్ విత్ సెర్రేటెడ్ మార్జిన్స్, విత్ టీత్ కూడా ఉంటుంది దాంట్లో. ప్రెజెంట్ బిలో ద లేబియం. లేబియంకి కింద టీత్ ఉంటుంది ఆన్ ద ఎదర్ సైడ్ ఆఫ్ ద మౌత్. అండ్ నెక్స్ట్ కట్టింగ్కి, క్రషింగ్కి వాడతాం దీన్ని. కట్ చేయడానికి, అలానే క్రష్ చేయడానికి. సో లేబ్రమ్ ఏంటంటే ఫుడ్ని హోల్డ్ చేయడానికి, ఈ లోపల మ్యాండిబుల్స్ కట్ చేసి క్రష్ చేస్తాయి. నెక్స్ట్ మ్యాగ్జిల్లా. మ్యాగ్జిల్లా వచ్చి యాక్సెసరీ జా. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ మార్కింగ్లో, ఇది మ్యాగ్జిల్లా. యాక్సెసరీ జా, పేర్డ్ అపెండేజెస్ ఆన్ ద ఎదర్ సైడ్ ఉంటుంది. బిహైండ్ మ్యాండిబుల్స్ ఉంటుంది ఇది, మ్యాండిబుల్స్కి వెనకాలగా. ఈచ్ మ్యాండిబుల్ ఈజ్ మెనీ జాయింటెడ్ స్ట్రక్చర్. చాలా ఒక జాయింటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది ఈ మ్యాగ్జిల్లాకి, అదే మ్యాగ్జిలరీ పాల్ప్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫస్ట్ పేర్ ఆఫ్ మ్యాగ్జిల్లా. దీన్ని ఫస్ట్ పేర్ ఆఫ్ మ్యాగ్జిల్లా అని కూడా అంటారు. నెక్స్ట్ లేబియం. లేబియం అనేది లోవర్ లిప్, అండ్ దీన్ని మనము సెకండ్ మ్యాగ్జిల్లా అని కూడా అంటారు లేబియంని. సో ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఇట్ కవర్స్ ద వెంట్రల్ సైడ్ని కవర్ చేస్తుంది. పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద హెడ్కి గట్టిగా అటాచ్ అవుతుంది. లేబియల్ పాల్ప్స్లో విచ్ ఈస్ 3 జాయింటెడ్, దెర్ ఇస్ లేబియల్ పాల్ప్స్లో 3 ఉంటాయి సెక్షన్స్. ఇది సెన్సరీ ఇన్ ఫంక్షన్. లేబియం యూస్ఫుల్ చూ చేసే ఫుడ్ని పెరి ఓరల్ క్యావిటీ లోపలికి పుష్ చేస్తుంది అనమాట ఇది. అండ్ ఆల్సో ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ ఫుడ్ ఫాలింగ్ ఫ్రమ్ మ్యాండిబుల్స్. చూ చేసేటప్పుడు మ్యాండిబుల్స్ నుంచి కింద పడనీయకుండా చేస్తుంది ఇది ఫుడ్ని. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. లేబ్రమ్ హోల్డ్ చేస్తుంది, మ్యాండిబుల్స్ మ్యాగ్జిల్లా కట్ చేసి క్రష్ చేస్తాయి. ఈ లేబియం ఏంటంటే కింద పడకుండా పట్టుకుంటుంది ఫుడ్ని. హైపోఫారింగ్స్ అనేది టంగ్ అనమాట. ఇట్స్ అ లాంగ్ ప్రామినెంట్ మీడియల్లీ ప్లేస్డ్ అపెండేజ్. ఇట్ హ్యాంగ్స్ ఆన్ ద పెరిఓరల్ క్యావిటీ జస్ట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద లేబియం. లేబియంకి ఫ్రంట్ ఉంటుంది ఇది. సో బిట్వీన్ ఫస్ట్ మ్యాగ్జిల్లాకి అలానే లేబియల్కి ఫ్రంట్ ఉంటుంది. ఇట్ రిసీవ్స్ సెలైవా ఫ్రమ్ సెలైవరీ డక్ట్స్ అండ్ డైరెక్ట్స్ ఇట్ ఆన్ టు ద ఫుడ్. Thorax is made up of 3 distinct segments: anterior prothorax, middle mesothorax, and posterior metathorax. Prothorax, mesothorax, metathorax. The exoskeleton of each segment లో 4 sclerates ఉంటాయి. డార్సల్ టెర్కమ్, వెంట్రల్ స్టెర్నమ్, అండ్ ప్రతి సెగ్మెంట్లోనూ 4 స్క్లీరైట్స్. డార్సల్ టెర్కమ్, వెంట్రల్ స్టెర్నమ్, 2 ప్లూరైట్స్. సో మనకి థొరాసిక్లో 3 సెగ్మెంట్స్, 6 సెగ్మెంట్స్ కలిస్తే మనకి హెడ్ ఫామ్ అవుతుంది, 3 సెగ్మెంట్స్ కలిస్తే థొరాక్స్ ఫామ్ అవుతుంది. మీసోథొరాక్స్, మెటాథొరాక్స్లో పేర్ ఆఫ్ స్పైరకల్స్ ఉంటాయి, ప్రోథొరాక్స్లో ఉండవు. సో వెంట్రల్లీ ఏంటంటే పేర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ ఉంటాయి. ఆల్ 3 సెగ్మెంట్స్కి లెగ్స్ ఉంటాయి. మీసోథొరాక్స్కి, మెటాథొరాక్స్కి మాత్రమే మనకి డార్సల్గా వింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వింగ్స్, డార్సల్గా పేర్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి. మెంబ్రేనస్ వింగ్స్ 4 అండ్ హైండ్ వింగ్స్.
సో 4 వింగ్స్ ఏంటంటే ఆర్ ఫస్ట్ డార్క్ ఒపాక్ థిక్ వింగ్స్ విచ్ ఆర్ ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్ అంతే. 4 వింగ్స్ ప్రొటెక్షన్ తప్ప ఏం చేయవు. హైండ్ వింగ్స్ థిన్ బ్రాడ్ మెంబ్రేనస్ డెలికేట్ ఇంకా ట్రాన్స్పరెంట్ సెకండ్ పేర్ ఆఫ్ వింగ్స్ ఇవి అటాచ్డ్ టు టెర్గమ్ ఆఫ్ మెటాథొరాక్స్. దీస్ యూస్ ఫర్ ఫ్లైట్, హెన్స్ ఇవే ట్రూ వింగ్స్ అనమాట. 4 వింగ్స్ కంటే కూడా హైండ్ వింగ్సే చాలా ట్రూ వింగ్స్, అవే ఎగడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ లెగ్స్కి వచ్చేసరికి 3 pairs ఆఫ్ థొరాసిక్ లెగ్స్ ఉన్నాయి వెంట్రల్ సైడ్లో. ఈచ్ లెగ్కి 5 జాయింట్స్ ఉంటాయి ఆర్ సెగ్మెంటెడ్ అండ్ ఇట్ ఈస్ కవర్డ్ బై సెన్సరీ బ్రిస్టిల్స్ అండ్ స్పైన్స్. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు కాక్సా, ట్రొకాంటర్, ఫీమర్, టిబియా అండ్ టార్సస్ అనేది లాస్ట్ సెగ్మెంట్. ఇది 5 మూవబుల్ సెగ్మెంట్స్తో తయారైంది, దాన్నే టార్సోమియర్స్ అంటారు. సో కాక్సా, ట్రొకాంటర్, ఫీమర్, టిబియా, టార్సస్. సో లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ టార్సస్లో పేర్ ఆఫ్ క్లా ఉంటుంది. సో అరోలియం అంటాం దాన్ని, దట్ ఈస్ యూజ్ ఫర్ క్లింగింగ్. సో టార్సోమియర్ ఇది క్లా, ఇది అరోలియం. సో ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా. సో ఇది కాక్సా, ఇది ఫీమర్, ఇది టిబియా, తర్వాత టార్సస్ 1, 2, 3, 4 and 5. సో ఈ లాస్ట్లో దీన్ని ప్రీ టార్సస్ అంటే ఇక్కడే హుక్ ఉంటుంది, అది క్లింగింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి ట్రొకాంటర్స్, ఇవి ప్రొట్యూబరెన్స్. వీటిని పల్వీలస్ అంటారు ఈ ఎక్స్టెన్షన్స్ని. నెక్స్ట్ అబ్డామెన్ ఇస్ ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 regions అండ్ కంటైన్ మోస్ట్ ఆఫ్ ద విజరా అబ్డామెన్లోనే ఉంటుంది. ఈ సెగ్మెంటేషన్ వచ్చి బాగా కనిపిస్తుంది క్లియర్గా డార్సల్గా వెంట్రల్గా. అబ్డామెన్లో 11 సెగ్మెంట్స్ ఉన్నాయి. 11th రెడ్యూస్ అయ్యి 10th ఫ్యూజ్ అయ్యి ఉంటుంది. సో మ్యాక్సిమం 10 సెగ్మెంట్స్ చాలా డిస్టింక్ట్గా విజిబుల్గా ఉంటుంది. అండ్ డార్సల్లీ ఈచ్ సెగ్మెంట్ వచ్చి టెర్గేట్స్, వెంట్రల్లీ స్టెర్నైట్స్, లేటరల్లీ ప్లూరైట్స్. లేటరల్లీ టెర్గేట్స్ అండ్ స్టెర్నైట్స్ ఆర్ కనెక్టెడ్ బై స్క్లీరోస్టైజ్డ్ ఫ్లెక్సిబుల్ ప్లూరా అనమాట. ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, టెర్గైట్స్, స్టెర్నైట్స్, ప్లూరైట్స్. డార్సల్గా వింగ్స్ ఉంటాయి అండ్ వెంట్రల్గా లెగ్స్ ఉంటాయి. కాక్రోచ్ చాలా క్లియర్గా సెక్షువల్ డైమార్ఫిజంని చూపిస్తుంది. మేల్లో అయితే యానల్ స్టైల్స్ ఉంటాయి 9th సెగ్మెంట్లో. ఈ పిక్చర్లో మీరు క్లియర్గా చూడొచ్చు యానల్ స్టైల్స్ 9th సెగ్మెంట్లో ఎక్స్టెండ్ అయ్యి ఉంది, మేల్లో ఉంటాయి అవి. సో రెండిట్లోనూ యానల్ సర్సై ఉంటుంది. యానల్ స్టైల్ మాత్రం ఓన్లీ మేల్స్లోనే ఉంటుంది, అది 9th సెగ్మెంట్ నుంచి ఉంటుంది. యానల్ స్టైల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 9th సెగ్మెంట్, ఇది ఫీమేల్స్లో ఉండదన్నమాట. ఇది ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు 9th సెగ్మెంట్ నుంచి మీకు యానల్ స్టైల్స్ ఎక్స్టెండ్ అయి ఉంటాయి. సర్సై రెండిట్లోనూ ఉంటుంది కాబట్టి ఎలాగో. మోస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్ ల్యాక్ అపెండేజెస్, చాలా ఏం అపెండేజెస్ ఉండవు. బట్ సెగ్మెంట్ 10 బేర్ ఏ లార్జ్ సెగ్మెంటెడ్ సర్సై, దాన్నే యానల్ సర్సై అంటాం. 10th సెగ్మెంట్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది యానల్ సర్సై. సో ఇది విజిబుల్ బోత్ ఇన్ డార్సల్ అండ్ వెంట్రల్ వ్యూస్లో. దే ఆర్ సెన్సిటివ్ టు ఎయిర్ మూమెంట్స్ ఇంక్లూడింగ్ సౌండ్, పర్హాప్స్ గ్రౌండ్ వైబ్రేషన్స్ని పర్సీవ్ చేస్తాయి. 8 pairs ఆఫ్ స్పైరకల్స్ ఉంటాయి అబ్డామెన్లో, 2 pairs ఏమో థొరాసిక్లో ఉంటాయి. జెనిటల్ ఓపెనింగ్స్ present in different segments of both sexes. They are surrounded by chitinous plates, which is collectively called gonapophysis. Okay. సో ఇప్పుడు మన నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో యూజువల్గా వాటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి నర్వ్ కార్డు డార్సల్గా ఉంటుంది, వాటికి డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ ఉంటుంది, వెంట్రల్లో ఉంటుంది నర్వ్ కార్డు. మనకేమో డార్సల్గా ఉంటుంది, వాటికేమో వెంట్రల్గా ఉంటుంది అనమాట. సో మనకి హార్ట్ చుట్టూ ఉండే స్పేస్ పేరు పెరికార్డియల్ సైనస్, 13 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఓకే. సో అలానే హెడ్ సైనస్ అంటాం. లోపల మధ్యలో ఉండేదాన్ని విజరల్ సైనస్ అంటాం. విజరా అంటే ఆర్గాన్స్ అనమాట. దాని తర్వాత న్యూరల్ సైనస్, నర్వ్ కార్డ్ చుట్టూ ఉండేదాన్ని న్యూరల్ సైనస్. ఈ 3 సైనస్ని డివైడ్ చేసింది 2 మెంబ్రెయిన్స్, డార్సల్ డయాఫ్రమ్, వెంట్రల్ డయాఫ్రమ్. ఈ పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇదేమో ట్రాన్స్వర్ సెక్షన్ అనమాట.
ట్రాన్స్వర్స్ సెక్షన్లో మనం చూస్తే స్పైరకల్ నుంచి ట్రకియా వస్తుంది, విజరల్ ట్రకియా. సో ఇటువైపు నుంచి కూడా స్పైరకల్ నుంచి ట్రకియల్ ట్రంక్ వస్తుంది. దాని తర్వాత హార్ట్ ఇదేమో ఆస్టియం అంటే హోల్స్. దాని పక్కన యాలరీ మజిల్స్. ఇది టెర్గమ్, డార్సల్ కదా టెర్గమ్. దాని తర్వాత వెంట్రల్ కాబట్టి స్టెర్నమ్. ఇది నర్వ్ కార్డు, ఇది వెంట్రల్ డయాఫ్రము, ఇది పెరీ విజరల్ సైనస్. సో ఇవి స్పైరకల్స్. ఇది పిక్చర్ అనమాట, డీటెయిల్డ్ పిక్చర్. సో నర్వస్ సిస్టంలో 3 టైప్స్ ఉంటాయి కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా. సో ఇది సుప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్, దాన్నే మనం బ్రెయిన్ అంటాం, కానీ యాక్చువల్ అది బ్రెయిన్ కాదు. ఇది ప్రోథొరాసిక్ గ్యాంగ్లియాన్, మీసోథొరాసిక్ గ్యాంగ్లియాన్, మెటాథొరాసిక్ గ్యాంగ్లియాన్. దాని తర్వాత మనకి ఫస్ట్ అబ్డామినల్ గ్యాంగ్లియాన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో అక్కడి నుంచి వచ్చే నర్వ్స్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో నర్వ్ రింగ్, నర్వ్ కార్డు ఉంటుంది. అండ్ నర్వ్ రింగ్ వచ్చి సుప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్ తోటి, అలానే సబ్ ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్ 2 కలిపి, అలానే సర్కమ్ ఈసోఫాజియల్ కనెక్టివ్, ఈ 3 కలిసి మనకి రింగ్ని ఫామ్ చేస్తాయి. సుప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్లో ప్రోటోసెరిబ్రమ్, డ్యూటోసెరిబ్రమ్, ట్రైటోసెరిబ్రమ్, ట్రైటోసెరిబ్రమ్. సో ప్రోటోసెరిబ్రమ్ ఏంటంటే 2 pairs ఆఫ్ ఆప్టిక్ నర్వ్స్ ఇస్తుంది. ఇది కాంపౌండ్ ఐస్ని ఇన్నర్వేట్ చేస్తుంది. డ్యూటోసెరిబ్రమ్ ఏంటంటే 2 pairs ఆఫ్ యాంటర్నల్ నర్వ్స్ని ఇస్తుంది, అది యాంటర్నాకి సప్లై చేస్తుంది. అండ్ ట్రైటోసెరిబ్రమ్ ఇది సప్లై టు లేబ్రమ్కి సప్లై చేస్తుంది. సో నెక్స్ట్ సుప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్లోంచి పెయిర్ ఆఫ్ నర్వ్స్ వస్తాయి. దే ఆర్ కనెక్టెడ్ టు సబ్ ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్, అది ఈసోఫాగస్ని ఎన్సర్కిల్ చేస్తుంది. నర్వ్స్ దట్ సప్లై టు మ్యాండిబుల్స్ అండ్ మ్యాగ్జిల్లా, లేబ్రమ్, ఇవన్నీ సబ్ ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్ నుంచి వస్తుంది. ఇది నర్వస్ సిస్టమ్ గురించి. అండ్ నెక్స్ట్ సిఎన్ఎస్ నర్వ్ కార్డ్లో థొరాసిక్, అబ్డామినల్ చూస్తే మనకి సిఎన్ఎస్లో ప్రోథొరాసిక్ గ్యాంగ్లియాన్, మీసోథొరాసిక్ గ్యాంగ్లియాన్, మెటాథొరాసిక్ గ్యాంగ్లియాన్. ప్రోథొరాసిక్ గ్యాంగ్లియాన్ నుంచి 6 pairs ఆఫ్ నర్వ్స్ వస్తాయి. మీసోథొరాసిక్లో 5, మెటాథొరాసిక్లో నుంచి 5. నర్వ్ సప్లై దేనికంటే థొరాసిక్ మజిల్స్, వింగ్స్, లెగ్స్, అదర్ ఇంటర్నల్ ఆర్గన్స్ థొరాసిక్ రీజన్లో. మొత్తం 6 అబ్డామినల్ గ్యాంగ్లియాన్స్ ఉంటాయి. సో నర్వస్ సప్లై వచ్చి అబ్డామినల్ ఆర్గాన్స్కి రెస్పిరేషన్, సర్క్యులేషన్, మూమెంట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. వీటిల్లో అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే సొమటోగ్యాస్ట్రిక్, విజరల్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో 4 గ్యాంగ్లియాన్ ఇవేంటంటే విజరల్ ఆర్గాన్స్కి సప్లై చేస్తుంది. ఫ్రాంటల్ గ్యాంగ్లియాన్, ఆసిపిటల్ గ్యాంగ్లియాన్, విజరల్ గ్యాంగ్లియాన్, అలాగే ప్రోవెంట్రల్ గ్యాంగ్లియాన్. సో ఫ్రాంటల్ గ్యాంగ్లియాన్ బ్రెయిన్కి సప్లై చేస్తుంది, ఫ్రంట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి. హైపోసెరిబ్రల్ లేదా ఆసిపిటల్ గ్యాంగ్లియాన్ ఈసోఫాగస్కి. అండ్ నెక్స్ట్ అలానే విజరల్ గ్యాంగ్లియాన్ క్రాప్కి, ప్రోవెంట్రికులర్ గ్యాంగ్లియాన్ గిజర్డ్కి. స్టొమటోగ్యాస్ట్రిక్ నర్వస్ సిస్టమ్ సప్లై నర్వ్స్ టు ఎలిమెంటరీ కెనాల్, హార్ట్, ఇంకా అదర్ విజరల్ ఆర్గాన్స్. ఇవేంటంటే ఆర్గాన్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ హార్ట్, ఇది ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. మనకు కనిపిస్తుంది కదా 13 chambered హార్ట్. యాంటీరియర్ అయోటా, ఇది యాలరీ మజిల్స్, అలానే ఛాంబర్స్ ఆఫ్ హార్ట్. టోటల్ 13 chambers ఆఫ్ హార్ట్ ఉంది. హార్ట్ ఛాంబర్స్ ఇది పెరికార్డియల్ సైనస్, పెరివిజరల్ సైనస్, అలానే పెరిన్యూరల్ సైనస్. ఈ 3 సైనస్లని సపరేట్ చేసేది డార్సల్ డయాఫ్రమ్, వెంట్రల్ డయాఫ్రమ్. సో ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ వచ్చి ఓపెన్ టైప్. వెజల్స్లో క్యాపిలరీస్లో బ్లడ్ ఉండదు. మూవ్స్ త్రూ ద ఇంటర్నల్ ఓపెన్ స్పేసెస్ అండ్ కమ్ అవుట్ విత్ ద బాడీ ఆర్గన్స్. అండ్ ఈ బ్లడ్ని హీమోలింఫ్ అంటాం, ఎందుకంటే ఇది కలర్లెస్ ప్లాస్మా. హీమోసైట్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ వైట్ బ్లడ్ కార్పస్క్యూల్స్, ల్యూకోసైట్స్ కూడా ఉంటాయి వీటిలో. హీమోసీల్ ఏంటంటే థొరాసిక్ అబ్డామినల్ రీజన్ ఆఫ్ బాడీ క్యావిటీ ఆర్ హీమోసీలు 3 large స్పేసెస్గా డివైడ్ అయింది బై 2 partition, డార్సల్ ఇంకా వెంట్రల్ డయాఫ్రమ్. పెరికార్డియల్ సైనస్ present in dorsal below the terga, encloses the heart. Perivisceral sinus, larger and encloses most of the viscera. Perineural sinus, present ventrally below the sterna and encloses the nerve cord. All the sinuses are connected each other by perforations in the diaphragm. అన్ని సైనసెస్ కూడా ఈ డయాఫ్రమ్లో ఉండే పర్ఫోరేషన్ హోల్స్ ద్వారా కనెక్ట్ అయింది. హార్ట్, సో బ్లడ్ ఈజ్ సర్క్యులేటింగ్ బై లాంగ్ ట్యూబులర్, సో డార్సల్ మస్కులర్ ఫనల్ షేప్డ్ 13 chambered హార్ట్. హార్ట్ డార్సల్ సైడ్ ఆఫ్ థొరాసిక్ అండ్ అబ్డామెన్లో ఉంటుంది. ఈచ్ ఛాంబర్ ఆఫ్ హార్ట్ ఓపెన్స్ ఇంటూ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఓపెనింగ్ ఈజ్ గార్డెడ్ బై పెయిర్ ఆఫ్ వెంట్రికులర్ వాల్స్ దట్ అలౌస్ ఓన్లీ ఫార్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్. బ్యాక్వర్డ్ ఫ్లో ఉండదు.
ఎట్ ద పోస్టీరియర్ ఎండ్ ఎక్సెప్ట్ ద లాస్ట్ పేర్ ఆఫ్ హోల్స్ కాల్డ్ ఆస్టియా. పోస్టీరియర్ ఎండ్లో ఒక్క దాంట్లో తప్ప మిగతా అన్నిట్లో ఉంటుంది. ఆస్టియా వచ్చి ఆరిక్యులర్ వాల్స్ ద్వారా గార్డ్ అయి ఉంటుంది. ఇట్ అలోస్ ద బ్లడ్ టు పాస్ ఇన్ టు హార్ట్ ఫ్రమ్ హీమోసిల్. సో మనకి బ్లడ్ ఇలా ఫ్లో అవుతుంది, హార్ట్ నుంచి అయోటాకి వెళ్తుంది, అయోటా నుంచి హెడ్ సైనస్కి వెళ్తుంది, హెడ్ సైనస్ నుంచి పెరీన్యూరల్ సైనస్, పెరీన్యూరల్ సైనస్ నుంచి పెరీవిజరల్, పెరీవిజరల్ నుంచి కార్డియల్. ఓకే, సో ఇలా వెళ్తుంది అనమాట. హెడ్ సైనస్ నుంచి పెరీన్యూరల్, పెరీన్యూరల్ నుంచి పెరీవిజరల్, పెరీవిజరల్ నుంచి పెరికార్డియల్, మళ్ళీ అక్కడి నుంచి హార్ట్కి వెళ్ళిపోతుంది. So let's see the gut. So this is the digestive system of cockroach. Let's see what it is. Digestive systemలో ఎలిమెంటరీ కెనాల్ ఉంటాయి, డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటుంది. ఎలిమెంటరీ కెనాల్లో ఫోర్ గట్, మిడ్ గట్, హైండ్ గట్. ఫోర్ గట్లో ప్రీ ఓరల్ క్యావిటీ, మౌత్, ఫారింగ్స్, ఈసోఫాగస్, క్రాప్, గిజర్డ్. మిడ్ గట్. హైండ్ గట్లో ఇలియం, కోలన్, రెక్టమ్. డైజెస్టివ్ గ్లాండ్స్లో సెలైవరీ గ్లాండ్స్, హెపాటిక్ సీకా, గ్లాండ్స్ ఆఫ్ మీసెంటిరాన్. ఈ పిక్చర్లో క్లియర్గా కనిపించేది ఎలిమెంటరీ కెనాల్, హెడ్, కాంపౌండ్ ఐ, మనకి ఇక్కడ నుంచి సెలైవరీ గ్లాండ్స్ ఇవి. ఇది ఈసోఫాగస్, ఇది క్రాప్. క్రాప్ తర్వాత మనకి గిజర్డ్ వస్తుంది. దాని తర్వాత ఇవి హెపాటిక్ సీకా, ఇవి మీసెంటిరాన్, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, ఇలియం, సీకమ్ అండ్ రెక్టమ్, ఇలియం, కోలన్ అండ్ రెక్టమ్. ఫస్ట్ వచ్చి ఫోర్ గట్. ఫోర్ గట్ వస్తే పెరి ఓరల్ క్యావిటీ, మౌత్, ఫారింగ్స్, ఈసోఫాగస్, క్రాప్, గిజర్డ్ ఆర్ ప్రోవెంట్రికులస్. ఇట్ ఈస్ ద స్పేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మౌత్. హైపోఫారింగ్స్ ప్రొజెక్ట్స్ ఇన్ ద ప్రీ ఓరల్ క్యావిటీ. తర్వాత మౌత్, ఇది స్మాల్ నారో ఓపెనింగ్ సరౌండెడ్ బై మౌత్ పార్ట్స్. షార్ట్ ఫనల్ షేప్డ్ లయింగ్ ఇన్ ద హెడ్. ఇట్ లీడ్స్ టు ఈసోఫాగస్. బోత్ మౌత్ and pharynx possess taste sensillae. It passes through the neck and opens into sac-like structure called crop. Crop, it is large and highly distensible pear-shaped sac. ఇది ఫుడ్ని స్టోర్ చేస్తుంది. ఇట్ ఈస్ లాంగ్ ఎక్స్టెండింగ్ టు 4th or 5th abdominal segment. From crop food enters into gizzard. Gizzard, it is called proventriculus. It is provided with circlet of 6 chitinous teeth that helps to crush the food. So ఇలా ఉంటాయి 6 chitinous teeth. And we have this circular muscle, and these are the teeth, longitudinal groove. They are interconnected with each other from a filters. Gizzard therefore is efficient grinding and straining apparatus. Gizzard makes the end of foregut. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హెపాటిక్ సీకా, ఇవి బ్లైండ్ సాక్స్, అండ్ ఇది గిజర్డ్. మీసెంట్రాన్కి వస్తే ఇది వెంట్రికులస్ అంటాం. అండ్ 8 హెపాటిక్ సీకా ఉంటుంది ఇక్కడ, ఫోర్గట్కి మిడ్గట్కి మధ్యలో జంక్షన్లో. హెపాటిక్ సీకా థిన్ ట్రాన్స్పరెంట్ బ్లైండ్ ట్యూబ్స్. ఇవి ఒక వ్రోల్డ్ ఫ్యాషన్లో అరేంజ్ అయి ఉంటాయి ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ స్టమక్. ఇవి డైజెస్టివ్ ఎంజైమ్స్ని సెక్రీట్ చేస్తుంది. వెంట్రికులస్ లేదా స్టమక్ అనేది షార్ట్ అండ్ నారో ట్యూబ్, యూనిఫామ్ ఇన్ డయామీటర్. ఇది డైజెషన్ ఆఫ్ ఫుడ్. మిడ్గట్లో వచ్చి మేజర్ ఆర్గాన్ ఫర్ డైజెషన్ ఇంకా అబ్జార్ప్షన్ మిడ్గట్. నెక్స్ట్ వస్తే హైండ్ గట్ లేదా ప్రోక్టోడియం. హైండ్ గట్లో ఇలియం, కోలన్, రెక్టమ్ ఉంటుంది. ఇట్స్ స్లైట్లీ బ్రాడర్ దాన్ మిడ్గట్. ఎట్ ద జంక్షన్ విత్ మిడ్గట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ రింగ్స్ ఆఫ్ 150 నుంచి yellow thread like malphizian tubules ఉంటాయి, which are excretory in nature. They helps in removal of excretory products from hemolymph. So here you can able to see this is the hindgut, ileum, colon, rectum, slightly broader than the midgut. At the junction with midgut, ring of 150 yellow threads, malphizian tubules ఉంటాయి. ఇది excretory in nature. So removal of excretory products from hemolymph. The product is poured into ileum అన్నమాట. So ileum is short and narrow, colon is coiled and wide tube. Rectum is the last part of hindgut. Rectum opens the outside by anus, which lies below the 10th tergum. Cockroach has 2 salivary glands, one for each side of the crop.
Each gland has 2 glandular lobes and we call it as reservoir. And glandular lobes consists of several irregular white colored lobes which is provided with collecting ducts and which secrete saliva. So 2 salivary ducts of the 2 salivary gland unite to form common salivary duct. The wall transparent bag structure is called salivary receptors which stores the saliva actually. The common salivary receptacle ducts run below the esophagus through the neck and opens at the base of the tongue of the hypopharynx. Salivary glands open by common salivary duct, we call it as perioral cavity. It contains amylase, chitinase and cellulase because it will eat paper, wood. The respiratory system of cockroachలో ఏముంటాయంటే వైట్ షైనింగ్ ట్యూబ్స్ ఉంటాయి, ట్రకియా. అవి 10 pairs ఉంటాయి. 8 ఏమో అబ్డామెన్లో ఉంటాయి, 2 థొరాసిక్లో ఉంటాయి. వాటిని స్పైరకల్స్ అంటాం. ఓపెనింగ్స్ ఆఫ్ స్పైరకల్స్ దగ్గర స్పింక్టర్స్ ఉంటాయి. సో ట్రకియా వచ్చి డివైడ్ అయింది. ట్రకియాలో నుంచి మళ్ళీ ఫైన్ ట్రకియోల్స్, అవి టిష్యూస్ లోపలికి పెనిట్రేట్ అవుతాయి. టర్మినల్ పార్ట్ ఆఫ్ ట్రకియోల్స్లో ఫ్లూయిడ్ ఉంటుంది. అదేంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బై డిఫ్యూజన్. ఇంటెన్స్ యాక్టివిటీలో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ withdrawn from tracheole so that the more empty surface area is available and air reaches the tissue fluid directly for quick oxygen supply. బ్లడ్ రెస్పిరేటరీ ఎక్స్చేంజ్లో బ్లడ్కి ఎటువంటి రోలు లేదు ఇక్కడ. సో ఇలా ఉంటుంది ట్రకియల్ సిస్టమ్ మొత్తం కూడా. మీడియన్ ట్రకియల్ ట్రంక్, ఫస్ట్ ట్రకియల్ స్పైరకల్, సెకండ్ ట్రకియల్ స్పైరకల్, లేటరల్ లాంగిట్యూడినల్ ట్రంక్, వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రంక్, ట్రాన్స్వర్స్ ట్రకియా. సో ఒక ట్రకియా, ఒక స్పైరకల్ నుంచి ట్రకియా ఎక్స్టెండ్ అయ్యి ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రీప్రొడక్టివ్ సిస్టమ్. కాక్రోచెస్ డైషియస్, సెక్సెస్ సపరేట్ అండ్ distinguishable externally. Say cockroach exhibits sexual dimorphism. Both sexes have well developed reproductive organs. సో మనం చూస్తే టెస్టిస్, వాస్ డిఫరెన్స్, యుట్రికులర్ గ్లాండ్ అండ్ ఫాలిక్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడే. ఇవి స్మాల్ ట్యూబ్యూల్స్, లాంగ్ ట్యూబ్యూల్స్. ఇది సెమైనల్ వెసికల్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ డైషియస్, సెక్షువల్ డైమార్ఫిజం క్లియర్గా కనిపిస్తుంది. ఇవి టెస్టిస్, మనకి ఫాలిక్ గ్లాండ్, మష్రూమ్ గ్లాండ్, దాని తర్వాత దీన్నే యుట్రికులర్ గ్లాండ్ అని కూడా అంటాం. లాంగ్ ట్యూబ్యూల్స్, షార్ట్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఇది ఫాలిక్ డక్ట్, ఇది సెమైనల్ వెసికల్, ఎజాక్యులేటరీ డక్ట్ అండ్ ఫాలిక్ apparatus and genital apparatus. సో ఇది ఓవరీస్, ఓవిడక్ట్ అండ్ కామన్ ఓవిడక్ట్. స్పర్మథీకా, ఇది రైట్ స్పర్మథీకా అండ్ కొల్లాటరల్ గ్లాండ్. సో ఓపెనింగ్స్ ఆఫ్ కొల్లాటరల్ గ్లాండ్, బ్రూడింగ్ పౌచ్. ఇది గోనోఫైసిస్. ది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూస్తే టెస్టిస్, follicles of testis, vas deferens, phallic gland, small tubules, long tubules, utricular gland అండ్ ఫాలిక్ డక్ట్. ఇది ఫాలిక్ గ్లాండ్ నుంచి వచ్చే ఫాలిక్ డక్ట్. ఇది సెమైనల్ వెసికల్, ఇది ఎజాక్యులేటరీ డక్ట్. దాని తర్వాత ఈ జెనిటల్ అపర్చర్, ఇది ఫాలిక్ అపర్చర్. సో టెస్టిస్, ఏ పేర్ ఆఫ్ టెస్టిస్ 4th to 5th అబ్డామినల్ సెగ్మెంట్స్లో ఉంటుంది. ట్రైలోబ్డ్, డార్సోవెంట్రల్లీ బిలో ద టెర్గా. వాస్ డిఫరెన్షియా ఒక్కొక్క టెస్టిస్ నుంచి వస్తుంది. వైట్ థ్రెడ్ లైక్ ట్యూబ్ పాసెస్ డౌన్వర్డ్స్కి వెళ్ళి సెమైనల్ వెసికల్ లోపలికి వెళ్తుంది. సెమైనల్ వెసికల్ వచ్చి సాక్ లైక్ స్ట్రక్చర్స్ ఏదైతే స్పర్మ్స్ని స్టోర్ చేస్తుందో. ఎజాక్యులేటరీ డక్ట్, 2 సెమైనల్ వెసికల్స్ కలిసి బేస్ ఆఫ్ యుట్రికులర్ గ్లాండ్ దగ్గర ఉండేదే ఎజాక్యులేటరీ డక్ట్. ఇది మేల్ జెనటల్ పోర్ దగ్గర ఓపెన్ అవుతుంది. యుట్రికులర్ గ్లాండ్ ఏంటంటే ఇది వాస్ డిఫరెన్స్కి ఎజాక్యులేటరీ డక్ట్కి మధ్యలో ఉంటుంది. సో ఫార్మ్డ్ బై సెవరల్ ట్యూబ్యూల్స్, సెమైనల్ వెసికల్స్ 6th, 7th సెగ్మెంట్స్లో. యుట్రికులర్ గ్లాండ్లో లాంగ్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, షార్ట్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, సెమైనల్ వెసికల్ ఉంటుంది. మేల్ జెనటల్ పోరు 9th, 10th అబ్డామినల్ సెగ్మెంట్ మధ్యలో వెంట్రల్లో ఉంటుంది. సో గోనోఫోఫైసిస్ లేదా ఫాలోమియస్. ద మేల్ జెనటల్ పోర్ ఈజ్ సరౌండెడ్ బై కైటినస్ హుక్స్, ప్లేట్స్. వాటినే గోనోఫోఫైసిస్ అంటారు. ఇది కప్యులేషన్కి హెల్ప్ చేస్తుంది.
సో స్పర్మాటోఫోర్స్ వచ్చి స్పర్మ్స్ బండిల్స్ లాగా ఫామ్ అవుతాయి, గ్లూడ్ టుగెదర్. 3 లేయర్డ్ ప్రొటెక్టివ్ కవరింగ్ ఉంటుంది. ఇన్నర్ లేయర్ వచ్చి యూట్రికులర్ గ్లాండ్ ఫామ్ చేస్తుంది, మిడిల్ లేయర్ ఎజాక్యులేటరీ డక్ట్ ఫామ్ చేస్తుంది, అండ్ అవుటర్ లేయర్ ఫాలిక్ గ్లాండ్ ఫామ్ చేస్తుంది. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి వస్తే ఓవరీస్, ఓవిడక్ట్, కామన్ ఓవిడక్ట్, కొల్లాటరల్ గ్లాండ్, స్పర్మథీకా, డక్ట్ ఆఫ్ స్పర్మథీకా, అలానే ఓపెనింగ్ ఆఫ్ రైట్ కొల్లాటరల్ గ్లాండ్, ఓపెనింగ్ ఆఫ్ లెఫ్ట్ కొల్లాటరల్ గ్లాండ్, ఇవి గోనోఫోఫైసిస్. ఇది బ్రూడింగ్ పౌచ్. సో ఇది యాక్చువల్లీ ఓవీరియోల్ అనమాట. ఒక ఓవీరియోల్లో ఉండే టర్మినల్ ఫిలమెంట్ జెర్మారియం, దీని మొత్తాన్ని ఎగ్ ట్యూబ్ అంటాం. ఇది పెడిసిల్. ఒక పెయిర్ ఆఫ్ ఓవరీస్ 4 to 6 సెగ్మెంట్ వరకు ఉంటుంది. ఒక్కొక్క ఓవరీలో 8 ఓవీరియోల్స్ ఉంటాయి. సో విత్ బ్రాడ్ బేస్ అండ్ నారో ఎండ్. సో అలానే 8 ఓవీరియోల్స్ ఉంటాయి. సో నారో ఎండ్ ఆఫ్ ఆల్ ఓవీరియోల్స్ యునైట్ టు ఫార్మ్ ఫిలమెంట్. సో ఓవీరియోల్స్ వచ్చి లీనియర్ రోస్ ఆఫ్ ఓవా, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంటుంది మిడిల్ రీజియన్లో. బేసల్ పార్ట్ ఆఫ్ ఓవీరియోల్స్ ట్యూబ్ లాగా ఉంటుంది, అది ప్యాసేజ్ ఆఫ్ ఓవాని అలో చేస్తుంది. దాన్నే మనం పెడిసిల్ అంటాం. సో పెడిసిల్స్ అన్ని ఓవీరియోల్స్కి కలిసి ఓవిడక్ట్ అవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ ఓవిడక్ట్ టు ఫార్మ్ వెజైనా, రెండు కలిసి కామన్ ఓవిడక్ట్, అదే వెజైనా అవుతుంది. ఇది జెనిటల్ ఛాంబర్ లోపలికి ఓపెన్ అవుతుంది. పెయిర్ ఆఫ్ అన్ఈక్వల్ సైజ్ స్పర్మటాథీకా 6th సెగ్మెంట్లో ఉంటుంది. సో ఇదేంటంటే స్పర్మ్స్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట కపులేషన్లో. The right one is non-functional, open into genital chamber by common duct. 3 pairs of chitinous plates like present around the genital aperture. Posterior 2 chambers are ovipositions which carry the eggs to oothecal chamber. So 2 chambers ovipositionsలో oothecal chamberకి తీసుకెళ్తాయి. ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏంటంటే స్పర్మ్స్ స్పర్మాటోస్పోర్స్ ద్వారా దే ఫర్టిలైజ్ ఎగ్స్ ఎన్కేస్డ్ ఇన్ ఎ క్యాప్సూల్ కాల్డ్ ఊతీకా. ఊతీకాలో ఉండే ఎగ్స్ని ఇవి ఫర్టిలైజ్ చేస్తాయి. సో విత్ ఇన్ ఊతీకాలో డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ అయ్యి 1 month లోపల కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ యంగ్ వన్స్ హ్యాచ్ అయ్యి నింఫులు బయటకు వస్తాయి ఊతీకా నుంచి. సో క్యూటికల్ ఈజ్ క్యాస్ట్ ఆఫ్ పీరియాడికల్లీ, దాన్నే ఎగ్డైసిస్ అంటాం లేదా మౌల్టింగ్ అంటాం. So the cuticle will cast off periodically, which we call it as ecdysis, and molting అలా జరిగి మనకి సో ఊతీకా ఎక్కడైనా సూటబుల్ సర్ఫేస్లో డ్రాప్ అయిన తర్వాత అది క్రాక్ అయ్యి రిలేటివ్ హ్యూమిడిటీని మెయింటైన్ చేసుకొని ఫుడ్ సోర్స్కి. సో దాని తర్వాత 9 to 10 ఊతీకాలు రిలీజ్ చేస్తాయి వాటి ఆన్ అన్ యావరేజ్. ఒక్కొక్క దాంట్లో 14 to 16 ఎగ్స్ ఉంటాయి. సో పారామెటబోలస్ అంటే నింఫల్ స్టేజ్ ఉంటుంది, లార్వల్ స్టేజ్ ఉండదు. సో ఒక ఊతీకా 13 మౌల్టింగ్స్, ఒక నింఫ్ 13 మౌల్టింగ్స్ అయిన తర్వాత అడల్ట్ కాక్రోచ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేజ్లో ఫైనల్గా వింగ్స్ డెవలప్ అయ్యి ఫ్లై అవుతుంది.